మండే మార్నింగ్స్ ఎంత ఇంపార్టెంట్ అవుతాయో నాకంటే బాగా మీకే తెలుసు. ఇక్కడ 2 విషయాల గురించి మాట్లాడబోయే ముందు 1.5 స్పీడ్‌లో చూసేయండి. నౌ ఒకటి ఇది చెప్పే ముందు నేను ఈ కెమిస్ట్రీలో వాట్ ఈస్ సిపిఓ సెలక్షన్ పోస్ట్ ఆన్సర్ షీట్స్ మళ్ళీ తిరిగేసి చూసా. ఇన్ ఆర్డర్ టు నో వన్ థింగ్. ఒకటి వాటెవర్ దట్ హి ఈస్ ఆస్కింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వేర్ అనేది. ఇది అప్పుడు ముందే చూసా. కానీ ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఏవైతే ఇవ్వబోతాడనేది ప్యాటర్న్ చూసా. ఆ ప్యాటర్న్ చూడడానికి మళ్ళీ నిన్నంతా ఆన్సర్ షీట్స్ చూసా. నౌ ఐ కేమ్ టు నో సమ్ సర్టెన్ పాయింట్స్. అవి నేనిప్పుడు నోట్స్ రాస్తున్నాను. ఆ నోట్స్ రాస్తున్నందుకు వాట్ ఈస్ దిస్ నోట్స్ అండ్ దీంట్లో కూడా హైలైట్ చేస్తున్నాను. ఆ ఎక్స్‌ట్రా ఏవైతే ఉన్నాయో అందుకు వాట్ ఈస్ దిస్ టైమ్ తీసుకుంటున్నా. బట్ యెస్ వాట్ ఈస్ దిస్ యాహ్! అంతకంటే ముందు మార్నింగ్ మండే గదా! సో దట్ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ సెల్ స్విచ్ ఆఫ్‌లో పెట్టేసా. మండే మార్నింగ్ కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ వాట్ ఈస్ దిస్ ఫోకస్డ్. అందుకు నేను నాకు ఎంత వీలైతే అంత ఇప్పుడు కంప్లీట్ చేసేకి చూస్తా. లెట్ అస్ స్టార్ట్ విత్ దిస్. కానీ థర్డ్ వీడియో ఒకటొస్తుంది. అది కూడా బంపర్. అంతే ఇంకా. అంతే. ఓకే. ఇక్కడ యాస్ పాసిబుల్ యాస్ మీకు వెంట తొందరగా ఇవ్వగలనో అంత తొందరగా ఇస్తా. దీని తర్వాత కూడా నెక్స్ట్ ఇంకో వాట్ ఈస్ దిస్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దాం. నౌ హియర్ సీ దిస్. ఇక్కడి వరకు అయిపోయింది. నౌ ఇక్కడ చూడండి వేరియస్ వేస్ ఆఫ్ రిప్రజెంటింగ్ 2 బ్రోమో బ్యూటేనా? ఓకే. ఫస్ట్ మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇది. వేర్ ఇస్ ఇట్? యప్. మిత్, ఇత్, ప్రొప్, బ్యూటేన్. బ్యూటేన్ అంటే 4. 4 అంటే ఏంటి? కార్బన్ ఆటమ్స్ ఎన్నుంటాయి? 4 ఉంటాయి. 4 ఉంటే బ్యూటేన్ అంటాం. ఓకే. నౌ ఇక్కడ చూడండి. ఇది చూడండి. టెర్మినల్స్ రిప్రజెంటింగ్ మిథైల్ గ్రూప్. నేను బాగా అనాలిసిస్ చేసి చూస్తే ఇక్కడ నెక్స్ట్ ఏవైతే క్వెషన్స్ ఇవ్వగలడో అవే ఇలాంటివి ఇస్తాడు. ఈ టెర్మినల్ గ్రూప్స్ ఏంటండి? ఈ టెర్మినల్ గ్రూప్స్ ఏమంటాం? మిథైల్ గ్రూప్స్ రిప్రజెంట్ చేస్తాయని అంటున్నాడు. వాట్ ఈస్ అ మిథైల్ గ్రూప్? మీథేన్ అనంటే CH4. CH3 ఒక హైడ్రోజన్ ఆటమ్ తీసేస్తే మిథైల్ గ్రూప్ అనేది మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. కానీ మీకు గుర్తుండదు. అందుకే మళ్ళీ చెప్పా. ఇక్కడ చూడండి. ఇది కార్బన్ ఆటమ్. కార్బన్, 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 కార్బన్. ఇక్కడ పాసిబిలిటీస్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఉంటది అనేసి. రైట్. అదే రాస్తా. ఇక్కడ చూడండి. ఈ థియరీ చాలా ఇంపార్టెంట్. యూ కెన్ సీ దిస్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఇచ్చాడు. రైట్. చూడండి. ఇక్కడ ఇదే ఇచ్చాడు కదా! ఇక్కడ చూడండి. ఇక్కడొక పాయింట్, ఇక్కడొక పాయింట్ అండ్ చివరాఖర స్టార్టింగ్, ఎండింగ్ అండ్ బ్రాంచ్డ్ పాయింట్. బ్రాంచ్డ్ పాయింట్ అంటాం. ఓకే. ఈ బ్రాంచ్డ్ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర మిథైల్ వచ్చేటివి ఛాన్సెస్ ఉన్నాయని అంటాడు. ఎందుకంటాడు అనంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? సి, సి ఎందుకంటే 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7 ఇంతేనా? ఇంతే. ఇవన్నీ ఏంటి? సింగిల్ బాండ్. సింగిల్ బాండ్. ఒక లైన్ ఉంది అంటే సింగిల్ బాండ్. కాబట్టి ఏన్. ఓకే. వెరీ గుడ్. ఇక్కడ చూడండి. ఇక్కడ మాత్రమే మిథైల్ అంట. CH3 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. CH3 ఛాన్సెస్ ఉన్నాయి. CH3 ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు అనేది మనం డిస్కస్ చేయాలి. ఇవి అసర్షన్ అండ్ రీజనింగ్‌లో అడగొచ్చు. బొమ్మలు కనిపిస్తాయి ఇట్లాంటివి అడిగితే. రైట్. ఇక్కడ చూడండి. ఎక్కడుంది? 1, 2, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. ఫస్ట్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ ఇక్కడ. లేదా లాస్ట్ పాయింట్. ఈ మూడిట్లో మాత్రమే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నాడు. ఎందుకు అట్లా అంటున్నాడు అనేది చూద్దాం. రైట్. ఇక్కడ CH3. ఎందుకు CH3 వస్తుందంటే ఇక్కడ చూడండి. దీన్ని తీసేస్తా. దీన్ని తీసేస్తే ఇక్కడ కార్బన్ టు కార్బన్ మామూలుగా కార్బన్ 4 వాలెన్స్ ఉంటాయి. 4 వాలెన్స్ ఉంటాయంటే ఒక బాండ్ ఇక్కడ ఫార్మ్ అయింది. ఒక బాండ్ ఇక్కడ ఫార్మ్ అయింది అనంటే మిగిలిన 3 బాండ్స్ ఫార్మ్ అవ్వాలా లేదా? అవ్వాలి. అప్పుడేమైపోతుంది? ఇక్కడ Cతో H3 ఫార్మ్ అయింది. ఈ కార్బన్ ఆటమ్‌కి 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. రైట్. ఈ కార్బన్ ఆటమ్‌కి వాట్ ఈస్ దిస్? ఈ కార్బన్‌తో కార్బన్ నాలుగోది ఫార్మ్ అవుతుంది. ఓకే. వెరీ గుడ్. అంటే ఈ కార్బన్ యొక్క వాలెన్సీ 4. ఆ 4లో హైడ్రోజన్ 3 ఉన్నాయి. ఈ 3 కూడా ఎట్లొస్తాయంటే చెప్తా చూడండి. ఈ హైడ్రోజన్ ఒకటి ఇట్లొస్తుంది. రైట్. తీసేస్తా ఇట్లా. ఈ హైడ్రోజన్ ఇట్లొస్తుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది. ఇక్కడ CH3 అయింది. ఈ కార్బన్ యొక్క వాట్ ఈస్ దిస్? వాలెన్సీ అనేది 4. ఈ 4 బాండ్స్ ఫార్మ్ అయినాయి. అందుకే ఇక్కడ CH3 ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని అంటున్నాడు. సరే ఇక్కడ కూడా కార్బన్‌తో వాటెవర్ ఇట్ ఈస్ ఇట్లా H, H, H 3 మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఈ కార్బన్ ఆల్రెడీ ఇంకొక పక్కన కార్బన్‌తో బాండ్ ఫార్మ్ అయ్యి ఉంది. మిగిలినవెన్ని కార్బన్‌లో 3. 4లో ఒకటి పోతే 3. ఆ 3 CH3. ఆ CH3నే మనం మిథైల్ వాట్ ఈస్ దిస్? గ్రూప్ అంటాం. మిథైల్ గ్రూప్ అంటాం. ఇక్కడ ఎందుకొచ్చింది సార్ CH3 అనంటే సింపుల్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక కార్బన్‌తో ఇంకొక కార్బన్ ఫార్మ్ అయింది. ఈ కార్బన్ యొక్క వాలెన్స్ ఎంత ఉంటుంది? 4. 4లో ఒక బాండ్ ఇక్కడ ఫార్మ్ అయింది. అప్పుడేమవుతుంది? 3 బాండ్‌లుంటాయి. ఈ 3లో ఏముంటాయి? హైడ్రోజన్‌లు మాత్రమే రాగలవు. అందుకే టుగెదర్ ఇట్ ఈస్ మిథైల్. CH3 మాత్రమే ఫార్మ్ అవ్వగలవు అని చెప్తున్నాయి. మిగతా వాటిలో ఎట్లుంటుంది అంటే ఇక్కడ చూడండి. ఈ కార్బన్ తీసుకుందాం. ఇక్కడ మిథైల్ ఎందుకు రాదు అనేది తెలియాలి. ఎందుకు రాదు అనేది అడగొచ్చు. ఎందుకు రాదు అనేది అడగొచ్చు. ఇఫ్ యూ హావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్.
ఆ కాన్ఫిడెన్సే వేరే. దో ఇట్ టేక్స్ 2 మినిట్స్ టైమ్. ఇక్కడ చూడండి ఈ కార్బన్ పట్టుకుంటే ఇక్కడ ఒక వాట్ ఇస్ దిస్? ఇక్కడ ఈ కార్బన్‌తో ఒక బాండ్, ఈ కార్బన్‌తో ఒక బాండ్. 2 బాండ్‌లు ఫార్మ్ అయినాయి. 2 బాండ్‌లు ఫార్మ్ అయినాయి అనంటే మాక్సిమం వాలెన్స్ ఈస్ 4. 4లో 2 పోయినాయి అనంటే మాక్సిమం ఏమొస్తాయి? సారీ, సీహెచ్ వస్తుంది. అంటే సీహెచ్2 మాత్రమే వస్తుంది. కానీ సీహెచ్3 ఈజ్ మిథైల్. అందుకే మిథైల్ మాత్రమే. మీరు ఈ కార్బన్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సీహెచ్3 వరకు రాలేవు. ఓన్లీ చివరాఖరన అండ్ బ్రాంచ్డ్. ఈ 2 కార్బన్‌లు మాత్రమే. బ్రాంచ్డ్ కార్బన్. బ్రాంచ్డ్ అనేది ఏంటో ఇప్పుడు మళ్ళా డిస్కస్ చేస్తాం. ఇట్లా స్ట్రెయిట్ లైన్‌లో కాకుండా మనకు సింగిల్‌గా ఇలా కిందికి వెళ్ళేదో, పైకి వచ్చేదో బ్రాంచ్డ్ అంటాము. అది డిస్కస్ చేస్తాం. బ్రాంచ్డ్ కార్బన్ అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ కార్బన్‌లో మాత్రమే మిథైల్ గ్రూప్ ఫార్మ్ అవ్వగలవనే చెప్తోంది. ఇక్కడ చూడండి. ఐ థింక్ యూ కెన్ సీ దిస్ రైట్ నౌ. రైట్. ఇంతకంటే కొంచెం ఎన్లార్జ్ చేయొచ్చు. ఓకే. ఇంత. సో, చూడండి ఇక్కడ. టెర్మినల్స్ రిప్రజెంటింగ్ మిథైల్ గ్రూప్ ఇక్కడ మాత్రమే కార్బన్ లాస్ట్ కార్బన్‌లో మాత్రమే ఒక కార్బన్‌తో ఇంకో కార్బన్ ఒక సింగిల్ బాండ్ ఉంటుంది. ఇంకా 3 వాలెన్స్ కోసం ఇక్కడ మిథైల్ ఈ బ్రాంచ్డ్ కార్బన్‌లో కూడా మిథైల్ ఫార్మ్ అవ్వగలవు. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నేర్చుకునే పోవాలి. నౌ ద వేరియస్ వేస్ ఆఫ్ రిప్రజెంటింగ్ 2 బ్రోమో బ్యూటేన్ నేను చెప్పాను ఇక్కడ. 2 బ్రోమో బ్యూటేన్. ఈ 2 బ్రోమో అనేది కూడా మనం తెలుసుకోవాలి. అది కూడా రేపొద్దున అడిగే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. నౌ బ్యూటేన్ అనంటే ఏంటి? బ్యూట్ అనంటే 4 కార్బన్స్. ఏన్ అనంటే సింగిల్ బాండ్స్. 1, 2, 3, 4 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి బ్యూటేన్. ఎందుకు? దీస్ ఆర్ ఆల్ అగైన్ సింగిల్ బాండెడ్లీ లింక్డ్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి CH3 CHBr CH2 CH3 దీన్ని ఎలా రాయొచ్చు సార్ అనంటే నేను చెప్తా చూడండి. CH3 ఫస్ట్ అయితే మిథైల్ వస్తుంది అనేసి చూసాం. వాట్ ఇస్ దిస్? ఇక్కడ ఏదైతే చదివామో అదే ఎక్స్టెన్షన్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ చూడండి. వాట్ ఇస్ దిస్? యప్. CH3 కాస్త CHతో లింక్ అవుతుంది. రైట్. అంటే ఈ కార్బన్‌తో వాట్ ఇస్ దిస్? ఇలా ఎలా లింక్ అవుతుందంటే నేను చెప్తా చూడండి. యాహ్! ఓహ్! వెరీ గుడ్. ఒక్క నిమిషం. యాహ్! ఇప్పుడు చూడండి. ఏదో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నింది. ఒక్క నిమిషం. యాహ్! సీ హియర్. ఈ CH3 అనేది ఈ కార్బన్‌తో 3 హైడ్రోజన్స్ ఫార్మ్ అవుతుంది ఇట్లా. హెచ్. ఓకే. హెచ్. CH3 అయిపోయింది. ఈ ఈ కార్బన్ చూద్దాం. ఇక్కడ CH మాత్రం ఎందుకొచ్చిందంటే ఒక కార్బన్ ఆటమ్ 4 వాలెన్స్. 4లో ఒకటి ఈ పక్క కార్బన్‌తో బాండ్ అయింది. ఇంకొక బాండ్ ఏమో Cతో హెచ్ బాండ్ అయింది. రైట్. దీన్ని ఎట్లా రాయొచ్చు? ఇలా రాయొచ్చు. Cకి వాట్ ఇస్ దిస్? ఈ సి కాస్త ఒక హైడ్రోజన్‌తో ఫార్మ్ అయింది. ఈ CH. రైట్. ఇంకొకటి ఏమైపోయింది? Brగా ఫార్మ్ అయింది. రైట్. Brగా. అంతేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ ఎన్నైనాయి? ఈ కార్బన్‌కి ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4. 4లో ఎన్ని కంప్లీట్ అయినాయి? 3. ఇంకొక కార్బన్‌తో వాట్ ఇస్ దిస్? ఫార్మ్ అవుతుంది. అప్పుడేమొస్తుంది? CH2 అంటే ఇక్కడ కూడా హెచ్, ఇక్కడ కూడా హెచ్. సో, ఈ కార్బన్‌కి 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 4 కాస్త బాండ్ అయినాయా లేదా? 1, 2, 3, 4 అనేది. చూడండి. ఇది 1, 2, 3, 4. 4 స్టేబుల్. నెక్స్ట్ ఈ కార్బన్‌కొద్దాం. ఈ కార్బన్‌కొస్తే వాట్ ఇస్ దిస్? ఈ కార్బన్ కూడా 4 అవ్వాలి. 4లో 3 అయినాయి. ఇక్కడ 3 అయినాయి. కాబట్టి 3 నాలుగోదొకటుంటుంది. నాలుగోది ఏమవుతుంది? ఇంకొక కార్బన్‌తో అవుతుంది. ఆ! ఇప్పుడు ఈ కార్బన్ చూసుకుంటే 4 బాండ్ అయినాయా లేదా? 4 బాండ్ అయిపోయినాయి. స్టేబుల్ అయిపోయింది. మరి ఈ కార్బన్ కూడా 4 ఉంటాయా లేదా? వాలెన్స్ ఎలక్ట్రాన్స్. అందులో ఒకటి దీంతో ఫార్మ్ అయింది. ఇంకా 3 ఉంటాయి. 3 కాస్త ఏమైపోతుంది? CH3 అని చూడండి. CH3 హెచ్. ఇప్పుడు చెప్పండి. కరెక్ట్‌గా ఫార్మ్ అయిందా లేదా? మొత్తం కరెక్ట్‌గా వాట్ ఇస్ దిస్? ప్రతి కార్బన్‌కి 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ కంప్లీట్‌లీ ఫిల్డ్ అండ్ ద కాంపౌండ్ ఇట్సెల్ఫ్ ఈస్ అ స్టేబుల్ కాంపౌండ్. ఈ స్టేబుల్ కాంపౌండ్‌కే పేరేమొచ్చిందంటే 2 బ్రోమో బ్యూటేన్ అని వచ్చింది. దీన్ని డయాగ్రామాటికల్‌గా రేపొద్దున ఎట్లా అనేది కూడా అడగొచ్చు. ఏమో చెప్పలేము. అడిగింది మాత్రం ఆన్సర్ మాత్రం ఊకే చేతులు ఊపుకుంటూ వచ్చే పరిస్థితిలో మనం ఉండకూడదని నేను ఇంత తపన పడుతున్నా. దీనికి 2 బ్రోమో బ్యూటేన్ అనేది ఎట్లొచ్చిందో చెప్తా చూడండి. ఒక 2 క్వెషన్‌లు వింటే మీకు టైం పట్టినా నెక్స్ట్ మూడోది మీరే చూసేసుకుంటారు. 2 బ్రోమో బ్యూటేన్. ఫస్ట్ ఎక్కడి నుంచి లెఫ్ట్ నుంచి రండి. ఎప్పుడన్నా గాని నామెన్క్లేచర్ అనేది మీరు రాసేటప్పుడు పేరు రాసేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా రాయండి లెఫ్ట్ టు రైట్. ఏన్ అని ఉంది. ఏన్ అంటే సింగిల్ బాండ్స్ ఉన్నాయి కార్బన్స్ అన్నీ. సింగిల్ బాండెడ్ కార్బన్ ఆటమ్స్. సో, సింగిల్ బాండెడ్‌లీ అన్నందుకు ఏన్ వచ్చింది. ఇక్కడ చూడండి ఇది మొత్తం చూసేసి ఏమని రాయొచ్చు మనం? సింగిల్ బాండెడ్ కాబట్టి ఏన్ అని రాసాం. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4. కాబట్టి నేనేం రాయాలి? 4 అని రాయాలి అనంటే మనకు వి హావ్ ఓన్లీ వన్ థింగ్ బ్యూటేన్. సో, బ్యూటేన్ ఇక్కడ చూసుంటారు మీరు. వేర్ ఇస్ ఇట్? రైట్. బ్యూటేన్ ఇస్ 4. రైట్. నెక్స్ట్ బ్యూటేన్ వరకు వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి.
2 బ్రోమో అనొచ్చింది. నౌ నేను చెప్పాను 1, 2, 3, 4లు మనము కార్బన్‌లకి ఎచ్చుకుంటూ పోవాలి. 1, 2, 3, 4 ఇట్లన్నా ఎయొచ్చు. ఇటు సైడ్ నుంచన్నా ఎయొచ్చు. ఏది బ్రాంచ్డ్ ఎక్స్‌ట్రా ఫంక్షనల్ గ్రూప్ ఉంటుందో ఆర్ ఎక్స్‌ట్రా ఎలిమెంట్ ఉంటుందో కార్బన్, హైడ్రోజన్ కాకుండా దానికి అసోసియేటెడ్ కార్బన్‌కి మినిమమ్ వాల్యూ రావాలి. ఇక్కడ నుంచి చూడండి 1, 2, 3 ఇక్కడేమో ఈ బ్రాంచ్డ్ కార్బన్ బ్రోమోతో ఏదైతే బ్రోమిన్‌తో కనెక్ట్ అయిందో దానికి లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇటు సైడ్ నుంచి వస్తే 3 వస్తుంది. ఇటు సైడ్ నుంచి పోతే 2 వస్తుంది. ఎటు సైడ్ నుంచి తీసుకోవాలి? ఎక్కడైతే తక్కువ వస్తుందో అది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో 2. 2 దగ్గర బ్రో అనేది ఉంది. కాబట్టి 2 బ్రోమో. 2 బ్రోమో బ్యూటేన్. ఇది 2 బ్రోమో బ్యూటేన్. దట్స్ ఇట్. ఈ 2 బ్రోమిన్ అనేది సెకండ్ కార్బన్ దగ్గర వచ్చింది అని చెప్పడానికి 2 అనేది కార్బన్ యొక్క పొజిషన్. బ్రోమిన్ అని వచ్చింది కాబట్టి బ్రోమో అనేది యాడింగ్ టు దిస్ బ్యూటేన్. 2 బ్రోమో బ్యూటేన్ ఇస్ దిస్. ఇంత. ఇంత. మీకు అర్థమవుతుందా? సో, ఇది మీరు ఖచ్చితంగా ఇంతవరకు మీకు అర్థం చేసుకున్నారంటే మీకు మీ మీ వాట్ ఈస్ దిస్ ఆ ఫీలింగే వేరే. ఆ స్టేటసే వేరే. ఆ కాన్ఫిడెన్సే వేరే. ఇంతకు మించిన కెమిస్ట్రీ ఇంకేమైనా ముందుకు పోయేకేమన్నా ఉంది అని మీకు అనిపిస్తే మీరు చదవండి. నాకు తెలిసి లేదు. రైట్. ఇక్కడి వరకు ఏమైపోతుందంటే ఇవి వాట్ ఈస్ దిస్ ఓపెన్ వాట్ ఈస్ దిస్ డయాగ్రామ్స్ అంటాం. నౌ ఐల్ టెల్ యూ వాట్ ఆర్ ది సైక్లిక్ కాంపౌండ్స్, ఓపెన్ అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడండి సైక్లిక్ కాంపౌండ్స్ దగ్గరికి వచ్చినాం. ఓపెన్ కాంపౌండ్స్ అంటే ఇట్లా సి 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 ఇట్లా వెళ్తే ఇది ఓపెన్ అంటాం. అలా కాకుండా సి 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 ఇలా వచ్చిందనుకోండి. ఇక్కడ ఏమైపోతుంది? ఎటు తిరిగి మీరు చూసినా కూడా ఇక్కడి నుంచి ఇక్కడికెళ్తే, ఇక్కడి నుంచి ఇక్కడికెళ్తే, ఇక్కడి నుంచి ఇక్కడికెళ్తే అంతే కదా! రౌండ్ అబౌట్ ఫ్యాషన్ తిరిగినా ఎక్కడికి పోయినా మీరు సైక్లికల్‌గానే తిరుగుతున్నారు ఇట్లా. ఇట్లా రౌండ్‌గానే తిరుగుతున్నారు. దో ఇట్ ఈస్ ట్రయాంగులర్ ఇన్ షేప్. సైక్లికల్‌గా తిరుగుతున్నప్పుడు దీనిని ఏమంటామనంటే సైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. సైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఈ సైక్లిక్ కాంపౌండ్స్ కూడా బేస్డ్ ఆన్ కార్బనే. ఇక్కడ చూడండి సైక్లోప్రోపేన్ అంటున్నాం. ఫస్ట్ ఎన్ని కార్బన్‌లు ఉన్నాయి చూడండి. ఎన్ని కార్బన్‌లు? ఎన్ని కార్బన్‌లు? 1, 2, 3. 3 అనంటే మనకేమొచ్చింది? ప్రోప్. 3 అనంటే ప్రోపేన్. కానీ బాండెడ్ ఎట్లున్నాయి? సింగిల్ బాండ్ ఉందా లేదా? సింగిల్ బాండ్ ఉన్నందుకు ఏన్, 3 కార్బన్‌లు ఉన్నందుకు ప్రోప్ అండ్ ఈ కార్బన్ నుంచి ఇట్లా, ఈ కార్బన్ నుంచి ఇట్లా, ఈ కార్బన్ నుంచి ఇట్లా రౌండ్ అబౌట్‌లో ఉన్నాయి కాబట్టి ఇట్లా స్ట్రెయిట్‌గా ఇట్లుంటే సైక్లిక్ అనరు. ఇలా ఉన్నాయి కాబట్టి రౌండ్ అబౌట్‌లో సైక్లో అనే పదం ఒకటి ఎక్స్‌ట్రా యాడ్ అయింది. అందుకే సైక్లోప్రోపేన్ అంతే భయ్యా. ట్రయాంగిల్‌లో ఉంది. దట్స్ ఇట్. నెక్స్ట్ పెంటేన్. ఇక్కడ చూడండి ఎన్ని కార్బన్‌లున్నాయి? 1, 2, 3 1, 2, 3, 4, 5. 5 అన్నందుకు మనకేం రావాలి? 5 అన్నందుకు పెంట్. రైట్. కానీ సింగిల్ బాండెడ్ ఉన్నాయి. అన్నీ సింగిల్ బాండెడ్ ఉన్నాయి. సింగిల్ బాండ్ అన్నందుకు ఏన్, 5 కార్బన్స్ ఉన్నందుకు పెంట్ అండ్ సైక్లికల్ వేలో అరేంజ్ అయింది కాబట్టి సైక్లోపెంటేన్ అంతే. మనం డిస్కస్ చేసిందే లాస్ట్ వీడియోలో. అగైన్ ఇక్కడ చూడండి. ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా అంతే. అన్ని సింగిల్ బాండ్‌లో ఉన్నాయి కాబట్టి ఏన్ అండ్ ఎన్ని కార్బన్‌లున్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 ఉన్నందుకు మనకేం కావాలి? 6 ఉన్నందుకు హెక్సేన్ రావాలి. కాబట్టి హెక్సేన్. హెక్సేన్ వరకు ఓకేనా? నెక్స్ట్ ఇవి సైక్లికల్ వేలో ఉన్నాయి కాబట్టి సైక్లో వచ్చింది. కానీ బాగా గమనిస్తే ఇక్కడ చూడండి క్లోరో అనేది ఒకటొచ్చింది. రైట్. క్లోరో అనేది వచ్చింది. సో, ఒక్కటి క్లోరిన్ యాటమ్ అనేది యాడ్ అయింది కాబట్టి దానికి క్లోరో అనేది వచ్చింది. పైన ఎట్లయితే యాడ్ అయిందో ఇక్కడ బ్రోమిన్ ఏదైతే యాడ్ అయిందో అందుకు ఇక్కడ బ్రోమో అని వచ్చినట్లు ఇక్కడ కూడా అంతే. క్లోరిన్ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ క్లోరో అనేది లాస్ట్‌లో యాడ్ అయింది. క్లోరో, సైక్లో, హెక్సేన్. ఇది. దీన్ని డయాగ్రమాటికల్‌గా ఇలా అడుగుతాడు. ఈ నెక్స్ట్ మీకొచ్చే ఛాన్సెస్ ఏమున్నాయని నేను చెప్పాను చూడండి. బాగా గమనిస్తే ఈ బొమ్మ అడగొచ్చు. ఇలాంటివి అడుగుతాడు. దీన్నేమంటాడు అని పేరు అడుగుతాడు. దీన్ని మీరు బట్టి కట్టుకొని ఎళ్తారా? బట్టి పెట్టుకొని ఎళ్ళండి. ఇక్కడ మీకు గమనిస్తే ఈ పాయింట్‌లన్నీ నేనిప్పుడే చెప్పా లాస్ట్ క్లాస్‌లో ఇట్లా ఉంటే ఎన్ని క్రెస్ అండ్ ట్రఫ్స్ ఉంటే అన్ని కార్బన్ యాటమ్స్ అని. ఇక్కడ ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 సింగిల్ బాండెడ్. 6 అనంటే మీరు చూసారు హెక్స్ అని. సింగిల్ బాండెడ్ అంటే ఏన్. హెక్సేన్ అనేది ఒకే ఒక ఆప్షన్‌లో బడి ఉంటుంది. అందులో సైక్లికల్ వే అంటే సైక్లోహెక్సేన్ అనేది ఒకటే ఉంటుంది. క్లోరిన్ అంటే క్లోరో అనేది ఇప్పుడు మీరు డిస్కస్ చేశారు. గుర్తుపెట్టుకుంటారు. అప్లై చేస్తుంటారు. అనాలిసిస్ వస్తుంది. దిస్ ఈజ్ ఇట్. ఇక్కడ క్లోరిన్ ఇస్తే ఏమి, పొటాషియం ఇస్తే ఏమి, నైట్రేట్ ఇస్తే ఏమి, బ్రోమిన్ ఇస్తే ఏమి, ఇంకేమన్నా ఇని, సల్ఫర్ ఇని ఏమన్నా ఇని. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ నో ద కాన్సెప్ట్ అండ్ థియరీ బిహైండ్ ద అప్లికేషన్ అండ్ హౌ యూ నీడ్ టు డూ దిస్. రైట్. 3 డైమెన్షనల్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఇది చూడండి. మాలిక్యులర్ మోడల్స్ అనేటివి 3 ఉన్నాయి. రైట్. కామన్‌లీ 3 టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ మోడల్స్ ఆర్ యూజ్డ్. దోస్ ఆర్ ఒకటి ఫ్రేమ్‌వర్క్ మోడల్, రెండోది బాల్ అండ్ స్టిక్ మోడల్, మూడోది స్పేస్ ఫిల్లింగ్ మోడల్. గుర్తుపెట్టుకోండి. ఫ్రేమ్‌వర్క్, బాల్ అండ్ స్టిక్ అండ్ స్పేస్ ఫిల్లింగ్ మోడల్. ఈ 3.
ఇది చూసుకోండి ఇది. ఫ్రేమ్‌వర్క్ అంటే ఇట్లుంటుంది. బాల్ అండ్ స్టిక్ మోడల్ అంటే బాల్ అండ్ స్టిక్ మోడల్. ఇది స్పేస్ ఫిల్లింగ్ మోడల్. మొత్తం స్పేస్ అంతా ఏ యాటమ్‌తో అయితే ఆ యాటమ్‌తో ఆక్యుపై చేసేది. ఇది. దిస్ ఈస్ ఇట్. ఈ డయాగ్రామ్ రేపొద్దున అడగొచ్చు, అడగకపోవచ్చు. కానీ ఇదైతే అడగొచ్చు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ మోడల్స్ ఆర్ దేర్ అనేసి. దేర్ ఆర్ 3 టైప్స్. ఫ్రేమ్‌వర్క్, బాల్ అండ్ స్టిక్, స్పేస్ ఫిల్లింగ్. ఫ్రేమ్‌వర్క్ అంటే ఫ్రేమ్స్ టైప్. బాల్ అండ్ స్టిక్ టైప్. నెక్స్ట్ స్పేస్ ఫిల్లింగ్. దీంట్లో ఇరికిచ్చేయడం అట్లా. రైట్. దిస్ ఈస్ ఇట్. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇక్కడ చూద్దాం ఫస్ట్. ఎంతైంది టైము? రైట్. ఓకే. ఈవెన్ ఐ యామ్ గెట్టింగ్ టైమ్ లేట్. ఓకే. నౌ యూ సీ దిస్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇక్కడ చూడండి. ఎగ్జిస్టింగ్ ఆఫ్ లార్జ్ ఓకే. మొత్తం ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటివి బికాస్ ఆఫ్ కాటనేషన్ కెపాసిటీ ఆఫ్ కార్బన్ అనేది మనం డిస్కస్ చేసాం. ఈ కాటనేషన్ కెపాసిటీ అనేది 2 విధాలుగా మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్‌ని ఫార్మ్ చేయగలిగే కెపాసిటీని తెచ్చుకుంటుంది. అండ్ దోస్ ఆర్ ఒకటి ఓపెన్ చైన్ ఇట్లా కార్బన్, 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 కార్బన్ అని. రైట్. రైట్. కార్బన్, కార్బన్, కార్బన్ ఇది ఏ సినిమాలో ఉంది? రైట్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఇలా సైక్లికల్ వేలో అది ట్రయాంగిల్ కావచ్చు. మినిమమ్ బేసిక్ ఈస్ 3 వాట్ ఈస్ దిస్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్ కావాలంటే మ్యాథ్స్ జామెట్రీ 3 సైడెడ్ 3 యాంగిల్డే ఉంటుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ట్రయాంగిల్, అగైన్ రెక్టాంగులర్, పెంటాగాన్, హెక్సాగాన్, ఆక్టాగాన్, నోనాగాన్ ఇవన్నీ వస్తాయి. రైట్. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చూడండి. ఇక్కడ చూడండి. ఒకటి సైక్లిక్ అంటాం. సైక్లిక్ ఆర్ క్లోజ్డ్. క్లోజ్డ్ ఎందుకంటాం? ఇట్లా క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి. క్లోజ్డ్. రైట్. క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ ఆర్ రింగ్ కాంపౌండ్స్. ఇవన్నీ రింగ్ అంటాం. రింగ్ కాంపౌండ్స్ అంటాం. ఇంపార్టెంట్ ఏం తెలిసిన ఓపెన్ చైన్ కాంపౌండ్స్‌ని వేరే పేరుతో ఏమన్నా పిలుస్తామా అంటే యెస్. సైక్లిక్ కాదు. ఏ అనేది ఇంగ్లీష్‌లో యాడ్ చేస్తే ఆపోజిట్ అయిపోతుంది. సైక్లిక్ ఈజ్ ఓపెన్ కాంపౌండ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బాగా గుర్తుపెట్టుకోండి. సైక్లిక్. ఇంకోటి కూడా ఉంది. ఆలీసైక్లిక్ అని కూడా ఉంది. అది తప్పైపోతుంది. ఎక్కడైతే కన్‌ఫ్యూజింగ్ వర్డ్స్ ఉంటాయో అక్కడే క్వెషన్స్ ఎక్కువ అడుగుతాడు. ఓపెన్ చైన్ కాంపౌండ్స్‌ని మనం ఏమని రాయొచ్చు? అసైక్లిక్ కాంపౌండ్స్‌గా కూడా రీనేమ్ ఉంది. నౌ ఓకే. ఓకే. నౌ యూ సీ దిస్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఒకటి ఓపెన్ ఉంటాయి. రెండోది క్లోజ్డ్ ఉంటాయి. క్లోజ్డ్‌ని సైక్లిక్ కాంపౌండ్స్ అని కూడా అంటాం. ఎందుకంటామో మీకు తెలుసు. ఎందుకనేది కూడా అడగొచ్చు రేపు పొద్దున్న రీజనింగ్. ఎవ్రీ మైన్యూట్ థింగ్ నేను గుర్తుపెట్టుకొని చెప్తున్నా అండ్ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ చైన్‌ని సైక్లిక్ అని ఎందుకంటామంటే దీస్ ఆర్ ఆల్వేస్ స్ట్రెయిట్ అండ్ నాట్ లైక్ ఎ క్లోజ్డ్ ఫిగర్. రైట్. ఇక్కడ చూడండి. ఓపెన్ చైన్‌లో ఏం లేదు గానీ క్లోజ్డ్ చైన్ ఆర్ రింగ్ కాంపౌండ్స్‌లో మనకు అగైన్ 2 ఓపెన్ చైన్ ఆర్ క్లోజ్డ్ రింగ్ కాంపౌండ్స్‌లో వి హావ్ 2 అగైన్ మేజర్ క్లాసిఫికేషన్స్. ఆ 2 మేజర్ క్లాసిఫికేషన్‌లో హోమోసైక్లిక్, హెటెరోసైక్లిక్. క్లోజ్డ్ చైన్‌లో హోమోసైక్లిక్, హెటెరోసైక్లిక్. మళ్ళీ హోమోసైక్లిక్ ఆర్ కార్బోసైక్లిక్. కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ 2 విధాలుగా ఉంటాయి. ఆలీసైక్లిక్ నేను అదే పనిగా చెప్తున్నా. అలీసైక్లిక్ ఆర్ యారోమాటిక్ కాంపౌండ్స్. ఈ హోమోసైక్లిక్ అనేది అగైన్ 2 ఫర్దర్ క్లాసిఫికేషన్‌గా డివైడ్ అవుతుంది. అలీసైక్లిక్, అరోమాటిక్. కొద్దిగా ఫస్ట్ టైమ్ వినేటప్పుడు ఎందుకంటే ఫస్ట్ టైమ్ కదా! వాట్ ఈస్ దిస్ డిఫరెంట్‌గానే అనిపిస్తుంది. ఏంది ఇదంతా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉందని. ఒకటికి 4 సార్లు రివిజన్ చేయాలి. అదొక్కటే మంత్ర. ఆలీసైక్లిక్ అండ్ అరోమాటిక్ అంటే స్మెల్ వచ్చేది. దోస్ ఆర్ బెంజనాయిడ్ అండ్ నాన్ బెంజనాయిడ్. ఇది గుర్తుంటుంది. స్మెల్ వచ్చేటివి బెంజనాయిడ్ కాంపౌండ్స్ అండ్ నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్. ఇప్పుడు నేను జస్ట్ చెప్తా. ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది ఓపెన్ చైన్ ఆర్ ఏసైక్లిక్. రెండోది క్లోజ్డ్ చైన్ ఆర్ సైక్లిక్. ఈ క్లోజ్డ్ చైన్ ఆర్ సైక్లిక్ అనేది హోమో అండ్ హెటెరో సైక్లిక్ కాంపౌండ్స్‌గా క్లాసిఫై ఉంటుంది. హోమోసైక్లిక్ ఆర్ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ అనేటివి ఆలీసైక్లిక్ అండ్ యారోమాటిక్ కాంపౌండ్స్‌గా. అరోమాటిక్, బెంజనాయిడ్ అండ్ నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్‌గా క్లాసిఫికేషన్ అయితుంది. ఇది మేజర్ ఇంపార్టెంట్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అని అంటే సింపుల్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ అలీఫాటిక్. ఇక్కడ కూడా అలీఫాటిక్ అని వచ్చింది చూడండి. ఇక్కడేముంది అలీసైక్లిక్ అని ఉంది. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ వాట్ ఆర్ దీస్? ఏవి? ఓపెన్ చైన్ కాంపోనెంట్స్. ఓకే. ఒక్క నిమిషం. రైట్. ఇక్కడ చూడండి. ఈ అలీసైక్లిక్ ఆర్ వాట్ ఈస్ దిస్? వెయిట్ ఎ మినిట్. ఓకే. యాహ్! చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. సో, యాహ్! అలీసైక్లిక్ అంటున్నా. యాహ్! వెయిట్ ఎ మినిట్ యార్. ఇక్కడ చూడండి. ఓపెన్ కాంపౌండ్స్‌కి అసైక్లిక్ అనే పేరుంది. క్లోజ్డ్ కాంపౌండ్స్‌కి సైక్లిక్ అనుంది. క్లోజ్డ్‌లోనే మనకేమైపోతాయి? అలీసైక్లిక్ వస్తాయి. క్లోజ్డ్‌లో ఆలీ వస్తాడు. ఓపెన్ చైన్‌లో కూడా ఆలీ వస్తాడు. ఆలీఫాటిక్. ఆలీఫాటిక్ కాంపౌండ్స్ అంటాం. రైట్. ఓపెన్ చైన్‌కి 2 ఉన్నాయి. అసైక్లిక్ అండ్ అలీఫాటిక్ కాంపౌండ్స్ అనేటివి. ఇక్కడ ఉంది కదా! అలీఫాటిక్ కాంపౌండ్స్. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ అలీఫాటిక్ కాంపౌండ్.
కాంపౌండ్స్. ఇవేమైపోతాయంటే ఇందులో కన్సిస్ట్ ఆఫ్ స్ట్రెయిట్ ఆర్ బ్రాంచ్డ్ చైన్ కాంపౌండ్స్. బ్రాంచ్డ్ చైన్ ఆర్ ఓపెన్ స్ట్రెయిట్ చైన్ కాంపౌండ్స్ ఉంటాయి కార్బన్ యొక్క. ఈథేన్ CH3 C2H6 రెండు ఒకటే. ఐసోబ్యూటేన్ అంటే CH ఉంటుంది. ఈ కార్బన్ యాటమ్ ఉంది కదా, దీనికి 4 ఉండాలి. ఒకటి హైడ్రోజన్తో ఫామ్ అయింది, మిగతా 3 పక్కన కార్బన్స్తో ఫామ్ అయింది. అండ్ ప్రతి కార్బన్ ఇక్కడ ఒకటి అండ్ మిగతా 3 హైడ్రోజన్తో. అన్నీ కరెక్ట్గా 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 4 కార్బన్ యాటమ్స్ హ్యాపీగా సాటిస్ఫై అయినాయి. అందుకే ఐసోబ్యూటేన్ అన్నాం. రైట్. ఇక్కడ చూడండి అసిటాల్డిహైడ్ గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ బొమ్మ ఇచ్చేసి ఇది ఏంటి అని అడుగుతాడు. రైట్. ఇది CH3 ఓకే. COOH నో, అది వేరే అసిటిక్ యాసిడ్ వస్తుంది కదా. ఓకే, ఫర్గెట్ దిస్. అసిటాల్డిహైడ్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచి బొమ్మిస్తాడు. అసిటాల్డిహైడ్ అనేది బొమ్మిస్తాడు. ఇది ఆల్డిహైడ్ కాంపోనెంట్. ఎస్, ఫంక్షనల్ గ్రూప్ కింద వస్తుంది. అసిటాల్డిహైడ్ అనేది ఇది. ఇక్కడ ఏమైపోతుందంటే ఈ కార్బన్ యాటమ్కి ఒక బాండ్ ఏమో ఇంకొక కార్బన్తో, ఇంకొక బాండ్ ఏమో హైడ్రోజన్తో, మిగిలిన 2 బాండ్లేమో ఆక్సిజన్తో ఫామ్ అవుతుంది. బై దిస్ అసిటాల్డిహైడ్ ఫార్మ్స్. అసిటిక్ యాసిడ్ ఇక్కడ ఉంది కదా, అసిటిక్ యాసిడ్, ఇది CH3COOH. ఇక్కడ ఏమైపోతుంది CH3, ఈ C కాస్త ఈ ఓతో ఫామ్ అయ్యి ఇంకొక OH వస్తుంది, COOH, CH3COOH. దిస్ ఈజ్ అసిటిక్ యాసిడ్. రైట్. ఇది ఈ కార్బన్కి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినా లేదా, ఈ కార్బన్కి 4 ఫిల్ అయినా లేదా అనేదే మ్యాటర్ అవుతుంది. దిస్ ఇస్ ఇట్. బై దిస్ అసిటిక్ యాసిడ్ యొక్క ఈ బొమ్మ ఇచ్చేసి ఇది ఏంటి అనేది అడగచ్చు. దాట్ ఈస్ ఇట్. రైట్. నెక్స్ట్ ఇది ఓపెన్ చైన్. ఇవన్నీ ఓపెన్లో ఉన్నాయి. ఇలా ఉన్నాయా, ఇలా ఉన్నాయా, ఇలా ఏమన్నా? నో, నథింగ్. అలా లేనప్పుడు దీస్ ఆర్ ఆల్ ఓపెన్. రైట్. విల్ డిస్కస్ అలీసైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్ ఆర్ రింగ్ కాంపోనెంట్స్. బాగా చూడండి, నాప్థలిన్ ఉంది. నాప్థలిన్ లాస్ట్ CPO బిట్లో అడిగాడు, డైరెక్ట్ బిట్ అడిగాడు. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తా. బట్ ఎస్, ఇక్కడికి ఇంతకే అయిపోగొట్టేసి ఇంకా కొన్ని రాయాలి. అవి రాసేసి నేను నోట్స్ ప్రిపేర్ చేసేసి ఆ నోట్స్తో మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చి చెప్పేస్తా. దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ వీడియో మాత్రం బంపర్ అంతే. సూపర్. కానీ ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి మీరు చదవాల్సినవి. It is not lucent chemistry right now. It is important. It is this is what that it is important. Let me meet you in the next video lesson. Good day. Bye bye.